హాయ్ అండి. కమ్ విత్ అస్ టు విజిట్ శృంగేరి. ఇది మా ఫస్ట్ వ్లాగ్ అండి ఈ ఛానల్‌లో. నేను ఇంకా ఎన్నో ఇలాంటి ట్రావెల్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. మేము బెంగుళూరు నుంచి శృంగేరి ప్లాన్ చేసుకున్నామండి. సో, బస్‌లో వెళ్ళాము. ఒక 10 అవర్స్ జర్నీ పట్టింది ఓవర్‌నైట్. మేము శృంగేరిలో మా మెయిన్ హాల్ట్‌గా తీసుకున్నాము. ఇక్కడే కల్కులి కంఫర్ట్స్ అనే హోటల్లో ఉన్నామండి. ఇది టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఫెస్టివల్స్‌లో కాకుండా నార్మల్ డేస్‌లో వెళ్తే ఇది చాలా అఫోర్డబుల్ హోటల్. అండ్ ఫస్ట్ అయితే మేము హొరనాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్‌కి వెళ్దామని అనుకున్నాము. సో, శృంగేరి టు హొరనాడు బస్ తీసుకున్నాము. 2 అవర్స్‌లో కంఫర్టబుల్‌గా వెళ్ళొచ్చు హొరనాడుకి. హొరనాడులో అమ్మవారి పేరు అన్నపూర్ణేశ్వరి. హొరనాడు అన్నపూర్ణేశ్వరి అమ్మ అన్నదాత అని అంటారండి. ఇక్కడ శక్తి మరియు కరుణకి ప్రతీక. ఈ అమ్మవారు అన్నం, ఆరోగ్యం, సమృద్ధి దేవిగా పూజించబడుతుంది. అన్నపూర్ణ అంటే అన్నంతో నిండిన తల్లి అని అర్థం. అంటే ప్రపంచంలో జీవించడానికి అవసరమైన ఆహారం అంతా అందించే శక్తి అమ్మవారికి ఉందని ఇక్కడ నమ్మకం అన్నమాట. ఇక్కడ మేము తిన్న అమ్మవారి అనుగ్రహంతో ఈ అన్నప్రసాదం చాలా రుచిగా మరియు తృప్తిగా అనిపించింది. ఈ సరౌండింగ్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్‌గా ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. బొట్టు సరిగ్గా చెప్పెట్టుకో. బొట్టు బొట్టు చెప్పిపోయిందా? లైట్గా జరిగింది పర్వాలేదు, లేదు పట్టు. అని చెప్పనా మంచిగా. మేము దర్శనానికి వెళ్ళాము. రష్ కూడా అంతగా ఏమీ అనిపించలేదు. జస్ట్ ఒక 15 మినిట్స్‌లో మా దర్శనం అయిపోయింది. అండ్ ఇక్కడ డిఫరెంట్ పూజలు చేస్తారండి. అంటే మీరు కావాలనుకుంటే బియ్యం ఇవ్వచ్చు. లేకపోతే అమ్మవారికి సేవకి ఒక 7,000 రూపీస్ అలా తీసుకుంటారు. సేవకి అన్నీ మీరు సమకూర్చొచ్చు. ఒక 1 డేకి అన్నప్రసాదం మీరు డొనేట్ చేయొచ్చు. కావాల్సినంత అమౌంట్ డొనేట్ చేయొచ్చు. అలా డిఫరెంట్ సేవలుంటాయి. ఆ లిస్ట్ బట్టి మీరు మీకు నచ్చిన దాన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అన్నప్రసాదం అయిపోయిన తర్వాత కాసేపు ఆ టెంపుల్ ప్రాంగణంలోనే టైం స్పెండ్ చేసి మేము రిటర్న్ మళ్ళీ శృంగేరికి బస్‌లో వచ్చేసాము. సో, ఏంటి అంటే బస్ అయితే చాలా అఫోర్డబుల్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో ఈజీ కమ్యూట్ అనమాట. మనం ఇంకేదైనా క్యాబ్ గానీ లేదా ఏం తీసుకున్నా సరే టూ మచ్ ప్రైసీ అండ్ ఆ గార్డ్స్ కదా! కొంచెం రిస్కీ కూడా. సో, అందుకే మేము బస్ ఆప్ట్ చేసుకున్నాము. కేర్ఫుల్గా ఉంది. ముఖం ఎటాచ్ చూపించు. నియర్ చూపిస్తా. ఎందుకు? బాగున్నావు. థ్యాంక్ యూ. అదే కదా టెంపుల్. మాకు నైట్ ఒకసారి టెంపుల్ విజిట్ చేయాలనిపించిందండి. అందుకే ఒక దర్శనం చేసుకుందామని గుడికి వచ్చాము.
అరౌండ్ 8:30కి అలాగా ఇక్కడ చంద్రమౌళీశ్వర అభిషేకం జరుగుతుంది. ఇక్కడ శృంగేరిలో ఉన్న గురువులు చేస్తారండి ఈ అభిషేకం. మాకైతే శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దర్శనం అయితే జరిగింది. చాలా బావుంటుందండి. అది అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన ఆహ్, థింగ్. ఇది ఒక 2 అవర్స్ అవుతుంది. అది మనం ప్రశాంతంగా చూసి అక్కడే మనం అన్నప్రసాదం తీసుకొని వెళ్ళొచ్చు. మేము తర్వాత రోజు కూడా గుడికి వచ్చాము. ఇక్కడ గుడిని చూడ్డానికి ఒక విధానం ఉంటుందండి. ఫస్ట్ విఘ్నేశ్వరుని దర్శనం అవుతుంది. తర్వాత నేనిప్పుడు చూపిస్తున్నాను కదా! అది శంకరాచార్యుల యొక్క ఆలయము. అది చూసిన వెంటనే దాని ప్యారలల్‌గా అక్షరాభ్యాస మండపం కూడా ఉంటుంది. అది కూడా చూసుకోవచ్చు. ఆ తర్వాత మేము అన్నదానానికి వచ్చేసాము. అన్నప్రసాదం మధ్యాహ్నానికి దర్శనం అయిన తర్వాత అన్నప్రసాదం చేసేసి మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళామండి. కాసేపు మెడిటేట్ చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా చూసుకొనొచ్చాము. దర్శనం అయిన తర్వాత అలా బయటికి వస్తే తుంగా నది కనిపిస్తుంది. అక్కడ చాలా ఫిషెస్ ఉంటాయండి. అక్కడ మనము వాటికి ఫుడ్ వేయొచ్చు. అక్కడే మనకి ఏదైతే శృంగేరిలో మనం చెప్పబడతామో ఎందుకు శంకరాచార్యులు ఈ ప్లేస్‌ని చూస్ చేసుకున్నారో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక కప్ప, ఒక పాము ఉంటాయి. యూజువల్‌గా అవి ఎనిమీస్ అయినా సరే అవి చాలా ఐకమత్యంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాయి. సో, అది చూసి ఈ ప్రాంతాన్ని శారదా అమ్మవారు, శంకరాచార్యులు గారు చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత మేము ప్రసాదం తీసుకొని బయటకు వెళ్తున్నాము. శృంగేరిలో మనకి 4 క్షేత్ర సంరక్షకులున్నారు. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ 4 డైరెక్షన్స్‌లో నలుగురుంటారండి. అందులో ఒకటి కాళికామాత, కాలభైరవ, ఆంజనేయ, వనదుర్గ ఆ టెంపుల్స్ చూడ్డానికే మనం వెళ్తున్నాము. వచ్చేయండి. ఇప్పుడొచ్చిన ఈ ప్లేస్ అయితే శంకరాచార్యుల స్టాచ్యూ ఉన్న ప్లేస్ అండి. ఇక్కడ మనకి శంకరాచార్యులు 4 డైరెక్షన్స్‌లో ఎక్కడ మెయిన్ టెంపుల్స్ ఉన్నాయో కూడా ఈ ప్లేసెస్‌లో నేను మీకు చూపిస్తాను. నార్త్ అంటే 4 డైరెక్షన్స్‌లో మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి శంకరాచార్యులవి. అవి మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ అయితే కాళికామాత అమ్మవారిది. ఈ అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అమ్మవారు చాలా శాంత రూపంగా ఉంటారు.
అండ్ ఈ టెంపుల్ వచ్చి హనుమాన్ టెంపుల్. ఇది వనదుర్గ అమ్మవారి టెంపుల్ అండి. ఇది కొంచెం దూరం ట్రావెల్ చేయాలి. మేమైతే వెహికల్ తీసుకొని కొంచెం ఈ 4 టెంపుల్స్ విజిట్ చేయడానికి వచ్చాము. అండ్ ఈ లాస్ట్ టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి. మనకి గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్న శ్లోకం చదువుకుంటాం కదా, దానికి అర్థం ఇదే. ఇక్కడ విష్ణు, బ్రహ్మ, దత్తాత్రేయ అండ్ శివ అన్నీ చతుర్మూర్తి టెంపుల్ అంటారు దీన్ని. అంటే 4 వైపులు 4 ముఖాలతో ఉంటారండి. విష్ణు త్రిమూర్తులు, దత్తాత్రేయ స్వామి కలిసి ఉండే రూపం ఇది. దీంతో మా ప్రయాణం ముగింపుకు వచ్చేసిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు కానీ ఇది నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మా నెక్స్ట్ ట్రావెల్ వీడియో చూడడానికి రెడీగా ఉండండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.